వాగ్దానాల మూట, ఆశీర్వాదాల ఊట చూపిస్తుంది నిత్య రాజ్యపు బాట. ఏకాగ్రతతో వింటా, పరిశుద్ధాత్మని హెచ్చరిక తీసుకుంటా, పొరపాట్లు తప్పులు దిద్దుకుంటా, చేసుకుంటున్నా నా మనస్సును సిద్ధం, మార్పుకి సంసిద్ధం, యేసయ్యనే అనుసరిస్తా, విజయాన్ని అందుకుంటా, యేసు నామములో ఆమేన్. కూర్చుందామండి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు. యేసుక్రీస్తు నామములో అందరికీ శుభములు, స్వాగతం. వెరీ గుడ్ మార్నింగ్. ప్రైజ్ ద లార్డ్. కొంచెము చాలా రోజుల తర్వాత, చాలా ఆదివారాల తర్వాత ఈరోజు కొంచెము ఎండ తక్కువ అనిపిస్తుంది ప్రస్తుతంకి. ఏదేమైనా కొంచెం బెటర్ క్లైమేట్ మరి దేవుడు దయచేస్తున్నాడు. దాన్ని బట్టి దేవునికే ఘనత, దేవునికే మహిమ. ప్రైజ్ ద లార్డ్. నేను ఈరోజు అంశం గురించి మాట్లాడే ముందు నేను నా అనుభవాన్ని నేను షేర్ చేసుకుంటాను మీతోటి. ఏంటంటే మీ అందరికీ తెలిసిందే, జనరల్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి మన దేశంలో. సో మొన్న 13వ తారీఖు మన స్టేట్లో ఎలక్షన్స్ జరిగినాయి. ఆ ఎలక్షన్లో భాగంగా మాకు డ్యూటీలు వేశారు. ఆ డ్యూటీల్లో మీతో ఆల్రెడీ నేను షేర్ చేసుకున్నాను. చాలా టఫ్గా ఉండింది కండిషన్స్, చాలా టఫ్. అంటే భరించలేకపోయే టఫ్నెస్ అనమాట అక్కడ. సో అంటే క్లైమేట్, ఎస్పెషలీ వాతావరణము, వాళ్ళు కల్పించిన వసతులు అవన్నీ కూడా ఏవి కూడా మంచిగా అనిపించలేదన్నమాట. అంత ఘోరంగా ఉండింది. అయితే ఆ సమయంలో ఒక మేడం గారు, మాతో పాటు డ్యూటీ చేస్తున్న మేడం గారు ఒక మాట అన్నారు. అవన్నీ చూసి, సార్ దీనికి కారణం ఏంటో తెలుసా, ఎందుకు మనం భరించలేకపోతున్నామో తెలుసా అంటే పక్కనే అంటున్నాడు, ఇంత ఎండలు ఎప్పుడు లేవు మేడం అన్నారు. ఇంత ఎండలు ఎప్పుడు ఉన్నాయి సార్ మనకి, కానీ ఇంత ఏసీ లైఫ్ లేదు. అప్పుడు ఇంట్లో ఏసీలు, ఆఫీసుల్లో ఏసీలకి అలవాటు పడిపోయాం మనం. అందుకని కొంచెం వాతావరణం వేడెక్కితే ఇప్పుడు మనం భరించలేని స్థితికి వచ్చాము. అంటే ఏంటండి, కంఫర్ట్ జోన్కి అలవాటు పడిపోయాము. కాబట్టి కొద్దిపాటి అసౌకర్యం కలిగినా కూడా మనం దాన్ని భరించలేకపోతున్నాము అని. చాలా వాస్తవం ఇది. అయితే మనం ఇప్పుడు ఎలక్షన్ డ్యూటీల గురించి మాట్లాడడం లేదు, రిజల్ట్స్ గురించి మాట్లాడడం లేదు, ఆ వాతావరణం గురించి మాట్లాడడం లేదు, డ్యూటీల గురించి మాట్లాడడం లేదు. ఎందుకు చెప్తున్నాను ఈ విషయం అంటే, క్రైస్తవ జీవితంలో కూడా మనము మెల్లమెల్లగా ఒక సౌకర్యవంతమైన జీవితానికి అలవాటు పడిపోయాం, సుఖ జీవితానికి అలవాటు పడిపోయాం. ఎందుకు ఈరోజు చాలామంది విశ్వాసంలో నిలదొక్కోలేకపోతున్నారు. చిన్న కష్టం కలిగినా వదిలేస్తున్నారు దేవుణ్ణి. చిన్న కష్టం కలిగినా సంఘాలకి రావడం మానేస్తున్నారు. ఒక చిన్నపాటి ప్రాబ్లం వచ్చినా సరే దేవుడు ఎక్కడా అనేస్తున్నారు. కారణం ఏంటంటే అదే క్రైస్తవ జీవితం యొక్క బేసిక్స్ మర్చిపోయాం మనం. ఆలు లేదా ఏబిసిడీలు మర్చిపోయాం. క్రైస్తవ జీవితము అంటే అంతా బాగుంటుంది, అంతా సౌకర్యమే, నో పెయిన్ అనే బోధలు వింటున్న రోజుల్లో మనం ఉన్నాం దురదృష్టవశాత్తు. కనుక సంకీర్తనారాధనకి ఈరోజు ఈ విషయం తెలియజెప్పమని పరిశుద్ధాత్ముడు చెప్తే నేను చెప్తున్నాను ఈ విషయం. ఏమంటే, క్రిస్టియన్ లైఫ్ ఈజ్ నాట్ వెరీ కంఫర్టబుల్ లైఫ్. ఇది గుర్తుపెట్టుకోవాలి. సౌకర్యవంతమైన జీవితం కాదు క్రైస్తవ జీవితం అంటే. అలాగని దేవుడు లేడని కాదు. కాబట్టి ఈ శ్రమలు, కొద్దిపాటి శ్రమలు, కష్టాలు, కఠినమైన పరిస్థితులు గుండా మనం వెళ్తున్నప్పుడు మనం ఎలా సంభాళించుకోవాలి వాటిని? ఏమంటే, మన పిల్లలకి చెప్తాం కదా, స్కూల్కి వెళ్ళేటప్పుడు ఎలా సంభాళించుకోవాలో, వాళ్ళు ఎట్లా చూసుకోవాలో చెప్తాం మనం. వాన వస్తే గొడుగు పెడతాం, రెయిన్ కోట్లు పెడతాం, ఎండ వస్తే నీళ్లు బాగా తాగరా అని చెప్తాం. అంటే నువ్వు ఎట్లా సంభాళించుకోవాలో వాడికి మనము గైడ్ చేస్తాం. అలాగే లైఫ్లో కూడా మన పిల్లలకి ప్రయత్నిస్తాం, మనం సంభాళించుకోవడం నేర్పిస్తాం. అన్నీ మనం సంభాళించలేం, వాళ్ళు సంభాళించుకోవాలి. అలాగే మన లైఫ్లో కూడా
క్రిస్టియన్ లైఫ్లో కూడా కఠినమైన పరిస్థితులు, శ్రమలు, ఇబ్బందులు, ఇరుకులు వచ్చినప్పుడు ఎలా మనం సంభాళించుకోవాలి అనేది మనము కొద్ది విషయాలను తెలుసుకోవాలి. లేకపోతే భరించలేం. వీటిని భరించలేక విశ్వాస త్యాగాలకి చాలామంది ఒడిగడుతున్నారు. మనం లాస్ట్ టైం అనుకున్నాం కదా, ఒక ఏమంటుంది బ్యాక్ స్లైడింగ్, గుర్తుందా? బ్యాక్ స్లైడింగ్ గురించి మాట్లాడుకున్నాం మనం పోయినసారి. ఆదివారం మాట్లాడుకున్నాం. విశ్వాస భ్రష్టత్వం, విశ్వాసంలోంచి జారిపోవడం గురించి మాట్లాడుకున్నాం. ఎందుకు చాలామంది చిన్న కష్టం కలిగిన జారిపోతున్నారు అంటే ఈ మెయిన్ ఫౌండేషను లేకపోవడమే, ఈ పునాది కరెక్ట్గా లేకపోవడమే. అలాగని క్రైస్తవ జీవితము అంతా కష్టాలమయం, అది కూడా రాంగే, అది కూడా తప్పే. అంతే జీవితం అంతా కష్టాలు కాదు, శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు మన లైఫ్లో వస్తాయి. సో ఇటువంటి కఠిన పరిస్థితులు గుండా మీలో చాలామంది ఉన్నారు, మేము ఉంటున్నాము. ఎవరికైనా ఇది ఎప్పుడొకసారి లేదా తరచుగా మన లైఫ్లో ఈ కఠినమైన పరిస్థితులు గుండా మనం వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంటుంది. కొందరు చెప్పుకోలేరు, కొందరు చెప్పుకుంటారు. చెప్పుకునేవి కొన్ని ఉంటాయి, చెప్పుకోలేనివి కొన్ని ఉంటాయి. సతమతం అయిపోతుంటారు. అయితే వీటన్నిటి గుండా మనము సేఫ్గా మన జర్నీని ముగించాలి అంటే దాన్ని ఈ పరిస్థితి గుండా మనం వెళ్తున్నప్పుడు మనల్ని మనం ఎలా సంభాళించుకోవాలో కొన్ని విషయాలు మనం తెలుసుకోవాలి. ఓకే, సో కీర్తనలు 46ని వచనం వెంబడి వచనం త్వరగా చదువుకుందాం. కీర్తనలు 46 చదువమ్మా. దేవుడు మనకు ఆశ్రయమేనో దుర్గమనై ఉన్నాడు. ఆపత్కాలములలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. కావున భూమి మార్పు నొందినను, నడి సముద్రములలో పర్వతములు మునిగినను, వాటి జలములు ఘోషించుచు నురుడు కట్టినను, ఆ పొంగునకు పర్వతములు కదిలినను మనము భయపడము. ఒక నది కలదు, దాని కాలువలో దేవుని పట్టణమును, సర్వోన్నతిని మందిరపు పరిశుద్ధ స్థలమును సంతోషపరచుచున్నవి. దేవుడు ఆ పట్టణములోనున్నాడు, దానికి చలనము లేదు. అరుణోదయమున దేవుడు దానికి సహాయం చేయుచున్నాడు. జనములు ఘోషించుచున్నవి, రాజ్యములు కదలుచున్నవి. ఆయన తన కంఠధ్వని వినిపించగా భూమి కరిగిపోవచ్చున్నది. సైన్యములకు అధిపతియగు యెహోవా మనకు తోడై ఉన్నాడు. యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రమై ఉన్నాడు. యెహోవా చేసిన కార్యములు వచ్చి చూడుడి. ఆయన భూమి మీద నాశనములు కలుగు చేయువాడు. ఆయనే బూదిగంతముల వరకు యుద్ధములు మాన్పువాడు. విల్లు విరుచువాడును, బల్యమును తెగనరుకువాడును ఆయనే. యుద్ధరథములను అగ్నిలో కాల్చివేయువాడు ఆయనే. ఓరకుండుడి, నేనే దేవుడినని తెలుసుకొనుడి. అన్ని జనులలో నేను మహోన్నతుడు నగుదును, భూమి మీద నేను మహోన్నతుడు నగుదును. సైన్యములకు అధిపతియగు యెహోవా మనకు తోడై ఉన్నాడు. యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. ఆమేన్. ఈ కీర్తనలో మనం చదివాము, దేవుడు మన సహాయకుడు, దేవుడు మనతో పాటు ఉంటాడు అని నేర్చుకున్నాము. అది సమస్యలు లేకుండా ఉంది ఆ కీర్తన? సమస్యలు ఉన్నాయి, ప్రాబ్లమ్స్ వచ్చాయి. అయినా దేవుడు తాను దేవుడని రుజువుపరుచుకుంటున్నట్టుగా మనము చదువుతాం. సో ఈ పరిస్థితులు గుండా, ఇటువంటి కఠినమైన పరిస్థితులు మనకి ఎదురైనప్పుడు మనము నేర్చుకోవాల్సిన విషయాలు, తెలుసుకోవాల్సిన విషయాలు ఒక 3 ఉన్నాయి. చెయ్యాల్సిన విషయాలు 3 ఉన్నాయి. 3 + 3 ఎంత? మీ కూడికలు బాగొచ్చు. ప్రైజ్ ద లార్డ్. సో తెలుసుకోవాల్సినవి 3 విషయాలు మాత్రమే మాట్లాడుకుందాము. చెయ్యాల్సినవి 3 విషయాలు మాత్రమే తెలుసుకుందాం. ఓకే, సో ఫస్ట్ థింగ్ మనము నేర్చుకోవాల్సింది, తెలుసుకోవాల్సింది ఏంటంటే, క్రిస్టియన్ లైఫ్లో యేసు ప్రభువుని వెంబడించే ఈ జీవితంలో 100% శ్రమలు, సమస్యలు ఉంటాయి. ఒక అర నిమిషం టైం తీసుకుని ఆలోచించుకోండి. నాకు ఈ సమస్యలు వద్దనే వాళ్ళు వెళ్ళిపోవచ్చు లేచి. మీరు క్రీస్తుని వదిలిపెట్టేసేయచ్చు, అంతే సింపుల్. క్రీస్తుని వెంబడించే వారికి శ్రమలు కలుగుతాయి. ఇది రాసి పెట్టుకోండి. ఈరోజు మోసపోవద్దు. ఏసీలకి అలవాటైపోయి కొద్దిగా బయట ఎండ తగిలినా కందిపోతున్నాం, తట్టుకోలేకపోతున్నాం. సో అంతా బాగుంటుంది, అంతే బాగుంటుంది అనే క్రైస్తవ లైఫ్కి అలవాటు పడిపోయి అడిగితే దేవుడు ఇచ్చేస్తాడు, అడిగితే దేవుడు ఇచ్చేస్తాడు, ఏదైనా ఇచ్చేస్తాడు, ఏదైనా ఇచ్చేస్తాడు. నువ్వు అడుగు,
సైకిల్ లేదు, సైకిల్కి గతి లేదు, బెంచ్ కారు అడగమంటారు కొంతమంది. నువ్వు బెంచ్ కారు అడుగు, దేవుడు ఇచ్చేస్తాడంట. అంత ఈజీ, అంత ఆట బొమ్మ ఆయన, అంత తోలుబొమ్మలాగా ఉన్నాడు దేవుడు. మన దేవుడు ఏటీఎం మెషినా? ఈ లైఫ్కి అలవాటైపోయి, ఈ బోధలకి అలవాటైపోయి శ్రమలు అనే పదం ఎగిరిపోయింది మన లైఫ్లో. కాబట్టి ఫస్ట్ ఈ శ్రమలు, ఈ పరిస్థితుల్ని సంభాళించుకోవడం నేర్చుకోవాలంటే ఫస్ట్ మనం తెలుసుకోవాల్సిందంటే క్రైస్తవ జీవితంలో శ్రమలు ఉంటాయి, ఎటువంటి డౌటు లేదు. బైబిల్ రాస్తుంది కదా, ఏదో శ్రమ వచ్చినప్పుడు నాకే వచ్చింది అనుకోవద్దు అంటాడు పౌలు. ఇది నాకే సంభవించింది అనుకోవద్దు. లోకంలో చాలామందికి వస్తాయి. ప్రైజ్ ద లార్డ్. యోహాను సువార్త 16:33 చదవండి. 16:33 నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకునుడి, నేను లోకమును జయించి ఉన్నానని. ఏం చెప్తున్నాడండి? లోకములో మీకు శ్రమ కలుగును. ఎవరు చెప్పారు? మధుబాబా, పౌలు గారా, పేతురు గారా, రేణుకమ్మనా? కాదు. స్వయాన ఏ దేవుణ్ణైతే మనం ఆరాధిస్తున్నామో ఆ యేసు ప్రభు వారే తన సొంత నోటితో చెప్తున్నారు, ఈ లోకంలో ఏముంటాయంట? శ్రమలు ఉంటాయి, కలుగుతాయి. ఆ శ్రమలు కలిగినప్పుడు పౌలు కూడా ఒక దగ్గర చెప్తాడు, ఆయన చేసిన అనుభవాల్ని చెప్తాడు, తనకు ఎదురైన పరిస్థితుల గురించి చెప్తాడు. సో అలాగే చాలా చోట్ల దీని గురించి చెప్పబడి చూడండి. యాకోబు పత్రికలో చూడండి, యాకోబు పత్రికలో 1వ అధ్యాయము 2-4 చదవండి. అక్కడ ఏం రాయబడింది? యాకోబు 1:2-4. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మీకు మహా ఆనందమని ఎంచుకుని. చాలు. ఏది మహానందం అంట? ఎప్పుడు మహానందం అంట? నానా విధములైన శ్రమలలో మీరు పడినప్పుడు, శోధనలో పడినప్పుడు మహా ఆనందమని ఎంచుకోమంటాడు. అంటే శ్రమలు ఉన్నాయా లేదా? శ్రమలు ఉంటాయి, కానీ దాంట్లో ఏం ఉండాలంటే మనకి ఆనందం. అందుకే మనం పాడుకున్నాం కదా, నీలోనే ఆనందం అని. సో ఇంకా ఎన్నో రుజువులు ఉన్నాయి క్రైస్తవ జీవితంలో శ్రమలు ఉంటాయి అనే దానికి. ఎన్నో రుజువులు బైబిల్లో ఉన్నాయి. చూడండి, 1 పేతురు గ్రంథము 5వ అధ్యాయము 9-10 వచనాలు చదవండి. 1 పేతురు 5వ అధ్యాయము 9-10. లోకమందున్న మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వారిని ఎదురించుడి. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్ముని పిలిచిన సర్వకృపానది యగు దేవుడు కొంచెము కాలము మీకు శ్రమ పడిన పిమ్మట తానే మిమ్మును పూర్ణులుగా చేసి స్థిరపరచి బలపరుచును. ఏం చెప్తున్నాడు? కొంచెము కాలము ఉంటాయంట. ఆ తర్వాత లోకమందున్న మీ సహోదరుల యందు, లోకంలో చాలామంది ఉన్నారు క్రైస్తవులు, మంచి విశ్వాసులు ఉన్నారు, వాళ్ళందరి జీవితంలో కూడా ఈ శ్రమలు నెరవేర్చబడుతున్నాయి. కాబట్టి ఈ విషయం మీరు తెలుసుకోండి, శ్రమలు ఉంటాయి. క్రిస్టియన్ లైఫ్ ఈజ్ నాట్ బెడ్ ఆఫ్ రోజెస్. గులాబీలు పరిచిన పరుపు, డన్లప్ పరుపు కాదు. శ్రమలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి, ఇరుకులు ఉంటాయి. ఓకే, అలాగే 2వ కొరింథీయుల పత్రిక 6వ అధ్యాయము 3-10 చదవండి. పౌలు తన సేవలో, తన లైఫ్లో పడిన కష్టాలు కొద్దిగా ఎగ్జాంపుల్ చెప్తాడు. 2వ కొరింథీయుల పత్రిక 6వ అధ్యాయము 3-10. మా పరిచర్య నిందింపబడకుండా నిమిత్తము ఏ విషయంలోనైనాను అభ్యంతరమేమీ కలుగు చేయక శ్రమల యందును, ఇబ్బందుల యందును, ఇరుకుల యందును, దెబ్బల యందును, చెరసాలలోను, అల్లరుల్లోను, ప్రయాసములోను, జాగరములలోను, ఉపవాసముల్లోను మిగులు ఓర్పు గలవారమై పవిత్రతతోను, జ్ఞానముతోను, దీర్ఘశాంతముతోను, దయతోను, పరిశుద్ధాత్మ వలన నిష్కపటమైన ప్రేమతోను, సత్యవాక్యము చెప్పుట వలనను, దేవుని బలము వలన కుడి ఎడమలను నీతి ఆయుధములు కలిగి ఘనతల వలనను
సుకీర్తి దుష్కీర్తుల వలనను దేవుని పరిచారకులమై ఉండి అన్ని స్థితులలో మమ్ముని మేమే ఒప్పించుకొనుచున్నాము. మేము మోసగాండ్రమైనట్లుండియు సత్యవంతులము తెలియబడిన వారమైనట్లుండినియు బాగుగా తెలియబడిన వారము చనిపోవచ్చున్న వారమైనట్లుండియు ఇదిగో బ్రతుకుచున్న వారము శిక్షింపబడి వారమైనట్లుండియు చంపబడిన వారము దుఃఖపడిన వారమైనట్లుండియు ఎల్లప్పుడూ సంతోషము వారము దరిద్రులమైనండియు అనేకులకు ఐశ్వర్యము కలిగించు వారము ఏమీ లేని వారమైనట్లుండియు సమస్తమును కలిగిన వారము. ఆమేన్. ఎన్ని కష్టాలండి ఆయనకి, ఇవన్నీ అనుభవిస్తున్నాడు. చూడండి, మోసగాండ్రంగా పిలువబడుతున్నారంట వాళ్ళు. అసలు ఎవరు తెలుసు వీళ్ళు అసలు ఎవరు వీళ్ళు అనే దీంట్లో ఉన్నారు వీళ్ళు. అంటే ఎవరికి తెలియబడని వారు. అలాగే చనిపోచున్న వారన్నట్టుగా ఉన్నారంట, శిక్షించబడిన వారిని ఉన్నారంట, ఎక్కడికి వెళ్ళినా పనిష్మెంట్స్. మరి ఎప్పుడు దుఃఖపడేవారట్టుగా కనిపిస్తున్నారు, దరిద్రులైనట్టు కనిపిస్తున్నారు, ఏమీ లేని వారైనట్టుగా కనిపిస్తున్నారు. నిజం, వాస్తవం. అవన్నీ భరించారు వాళ్ళు, వాటన్నిటి గుండా వెళ్ళారు వాళ్ళు. అయినప్పటికీ దేవుడు వాళ్ళకి చూసాం కదా, లేనివారైనా ఉన్నవారుగా ఉంటున్నారు, వేరొకరిని ఐశ్వర్యవంతులుగా చేస్తున్నారు. ఈ విధంగా దేవుడు వాళ్ళని వాడుకుంటున్నాడు. అంటే విషయం ఏంటంటే వారి జీవితంలో, పౌలు జీవితంలో కూడా, అపోస్తలుల కార్యాల్లో, వాళ్ళ అపోస్తలుల జీవితాల్లో కూడా శ్రమలు, మన శ్రమలు నథింగ్, ఏమీ లేవండి మనం అనిపించే శ్రమలు వాళ్ళతో కంపేర్ చేసుకుంటే. కాబట్టి వీరన్నిటి ద్వారా మనకు తెలుసుకోవాల్సింది ఏంటంటే క్రైస్తవ జీవితంలో నిజంగా నువ్వు నేను క్రీస్తుని నిజమైన విశ్వాసంతో వెంబడిస్తే ఆ శ్రమలు మనకి కిరీటంలాగా వస్తాయి. ప్రైజ్ ద లార్డ్. సిస్టర్, సో క్రీస్తులో ఎవరైతే సద్భక్తిని చేయాలనుకుంటారో వాళ్ళకి ఇవి వస్తాయి. ఇందులో ఎటువంటి కన్ఫ్యూజన్ మనకి ఉండకూడదు. ఇప్పుడు చెప్పండి, ఒక విషయం తెలుసుకున్నాం మనం, చాలా ఇంపార్టెంట్ విషయము. మనము ఈ కఠినమైన పరిస్థితులకు వెళ్తున్నప్పుడు సంభాళించుకోవాలంటే మనకి తెలియాల్సిన విషయాల్లో 3 విషయాల్లో నంబర్ 1 ఏంటి తెలుసుకున్నాం ఇప్పుడే. క్రైస్తవ జీవితంలో శ్రమలు వస్తాయి. కాబట్టి కంగారు పడం, వచ్చినప్పుడు గబక్కన వచ్చినా కూడా తెలుసుకుంటారే దేవుడు చెప్పాడు వస్తాయని, నో ప్రాబ్లం. ఆయన చెప్పాడు కనుక వచ్చాయి, ఆయన నాతో ఉంటాడు. అలాగే ఒక్కొక్కసారి మన లైఫ్లో జరిగేవి ఎంత దారుణంగా ఉంటాయంటే నాకే ఎందుకు జరిగింది అనే విధంగా కొన్ని జరుగుతాయి. నాకే ఎందుకు జరిగింది, వై, ఈ ప్రశ్న, వై మీ, నేనే ఎందుకు దొరికాను దేవుడికి. కొంతమంది ప్రశ్నించిల్లా బైబిల్లో కూడా దేవుడిని. ఎవరు చెప్పండి? ఆసాపు, మోసెస్ కూడా అడిగిల్లా. ఇంకొకరిని ఎన్నుకో, నువ్వు నన్ను ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు, వై మీ, నేను ఎందుకు దొరికాను నీకు. ఏమంటే చాలాసార్లు మన లైఫ్లో ఎటువంటి సమస్యలు వస్తాయంటే మనం ఈ ప్రశ్న వేస్తాం, దేవుడు ఎందుకు, నేనే ఎందుకు. కానీ మ్యాక్సిమం జవాబు దొరకదు మనకి. ఈ ప్రశ్నకి మనకి చాలా వాటికి జవాబు దొరకదు. అయితే ఒక ప్రశ్నకి జవాబు ఉండే, ఖచ్చితంగా జవాబు దొరికే ప్రశ్న ఒకటి ఉంది, అది వేసుకోవాలి మనం. ఏంటంటే అటువంటి పరిస్థితుల్లో ఎవరి దగ్గరికి నేను వెళ్ళాలి ప్రశ్న. దీనికి జవాబు ఉందా? జవాబు ఉంది కదా. ఎందుకు ఇది నాకు దాపురించింది అనే ప్రశ్నకి నీకు అన్ని వేళలా జవాబు దొరక్కపోవచ్చు, కానీ ఈ పరిస్థితి నుంచి విడిపించబడ్డానికి నేను ఎవరి దగ్గరికి వెళ్ళాలి అనే దానికి మాత్రము 100% రైట్ ఆన్సర్ ఉంది, దేవుడి దగ్గరికి. సో ఒక్కొక్కసారి ప్రసంగి గ్రంథంలో సొలొమోను వ్యక్తపరిచినట్టుగా ఆయన కలిగిన అభిప్రాయం మనకు ఒకసారి కలుగుతుంటుంది. రెండో అధ్యాయము 17వ వచనం చూద్దాం. 2వ అధ్యాయము 17వ వచనం, ప్రసంగి.
ఇది చూడగా ఆ. సూర్యుని క్రింద జరుగునది నాకు వ్యసనము పుట్టించెను. ఆ, అంతయు వ్యర్థముగాను ఒకడు గాలికై ప్రయాసపడినట్టుగాను కనబడిన కనుక బ్రతుకుట నాకు అసహ్యమాయను. ఆ, ఏమంటాడండి ఆయన? ఇది చూడగా అంటే గజిబిజిగా ఉంది ఆయన లైఫ్, ఆయన కనిపిస్తుంది, గందరగోళంగా ఉంది చుట్టూ జరిగేవి. ఇది చూడగా సూర్యుని కింద జరుగునది నాకు వ్యసనము పుట్టించను, అంతయు వ్యర్థముగాను ఒకడు గాలికై ప్రయాసపడినట్టుగాను కనబడను, కనుక బ్రతుకుడు నాకు అసహ్యమాయను. ఎందుకు జీవించాలి? ఎప్పుడు వస్తుంది చెప్పండి మనకి ఈ ఆలోచనలు? మనకి లోకంలో ప్రపంచంలో ఉన్న అన్యాయం అంతా మనకే జరిగిపోయిన ఫీలింగ్ మనకు వస్తుంది ఒక్కోసారి. అప్పుడు ఎందుకు ఎందుకు నేను దేవుడిని నమ్మాలి? ఎందుకు ఇన్ని కష్టాలు పడుతున్నప్పుడు నాకు ఎందుకు దేవుడు అని. ఈ మధ్య ఒక వ్యక్తిని కలిసాం మేము. ఆ వ్యక్తిని కలిసేంతవరకు మాకు స్టోరీ తెలీదు. కలిసిన తర్వాత ఆమెకు జరిగినటువంటి దురదృష్టకర పరిణామాన్ని, కుటుంబంలో జరిగిన దుర్ఘటనని తలంచుకొని దేవుడే లేడు అనేసింది. వాళ్ళు క్రైస్తవులు కాదులేండి. దేవుడే లేడు, ఎక్కడున్నాడు దేవుడు, నా విషయంలో దేవుడు లేడు. తర్వాత 2 నిమిషాలు కథ వినేసాం మేము. కథ వినేసిన తర్వాత అనిపించింది, అసలు ఈవిడికి ఏ అర్హత ఉంది దేవుడు నా మాట అడగడానికి? చేసిందంతా శుద్ధ తప్పులు, లైఫ్లో దారుణమైన నిర్ణయాలు తీసుకుంది, తెలిసి పొగురు బట్టి తీసుకున్నట్టు అనిపించింది. నిర్ణయాలు తీసుకుని దేవుడిని ప్రశ్నిస్తావా? నాకెందుకు దేవుడు అన్యాయం చేశాడని? సరే, ఆమెను దేవుడు క్షమిస్తాడేమో, ఎందుకంటే ఆమెకు దేవుడు తెలియడు కనుక. కానీ మనలో ఎంతమంది ప్రశ్నిస్తున్నాం ఈరోజు దేవుడిని? నాకే ఎందుకు జరిగింది? ఏమండి, ఆ ప్రశ్న పక్కన పెడదాం. పరిస్థితులు వస్తాయని దేవుడు చెప్తున్నాడు. ఈ పరిస్థితులు నేను ఎవరి దగ్గరికి పోవాలి? దేవుడి దగ్గరికి వద్దాం. ఎందుకు అని ప్రశ్నించకుండా ఎవరి దగ్గరికి అని ప్రశ్నించుకుందాం. సో ఇది రెండో విషయం. మొదటిది, లైఫ్లో ప్రాబ్లమ్స్ వస్తాయి. రెండోది, ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయంటే నాకే ఎందుకు ఇది అన్న దారుణమైన సమస్యలు వస్తాయి. మూడోది, వీటన్నిటిలో దేవుడు మనతో ఉంటాడు. ఎంత మంచి విషయం అండి. అంటే చూడండి, శ్రమలు వస్తాయని చెప్పాడు దేవుడు, నీకు ప్రాబ్లమ్స్ ఉంటాయని చెప్పాడు. వాటితో పాటుగా ఆయన ఈ ప్రామిస్ కూడా చేశాడు, నేను నీకు తోడుగా ఉంటాను. సో ఎప్పుడు మనకి ప్రాబ్లం వచ్చినా మనం ఒకటి అనుకోవాలి, ఇవి ఆల్రెడీ దేవుడు చెప్పాడు వస్తాయని, కాబట్టి ఇదేం కొత్త కాదు నాకు. కానీ హ్యాపీ ఏంటంటే నా దేవుడు ఎక్కడో ఉన్నాడు, వచ్చేస్తాడు నా దగ్గరికి, వచ్చేస్తాడు, నాకు దగ్గర అయిపోతాడు, నాకు కొత్త అనుభవం ఇస్తాడు, ఏదో నేర్పిస్తాడు అని మనము తలంచుకోవాలి. ఓకే, కీర్తనలు 46:11 ఏం రాశాడు చదవండి. 46:11. అధిపతియగు యెహోవా మనకు తోడై ఉన్నాడు, యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. దేవుడు మనకి తోడై ఉన్నాడు, ఆయన మనకి ఆశ్రయమై ఉన్నాడు. ఆయన మన తోడై ఉంటాడు. సో ఎప్పుడు కూడా ఈ విషయం మనం ఎప్పుడు మర్చిపోకూడదు. సమస్యలు పక్కన చెప్పండి, సమస్యలు క్రిస్టియన్ లైఫ్లో పార్ట్ అని చెప్పండి. పక్కన చెప్పండి, పార్ట్. ఏమండి, ఈ చెయ్యి నాకు పార్టేనా? అంతే, అతుక్కునే ఉంటుంది. సమస్యలు కూడా క్రిస్టియన్ లైఫ్లో ఒక పార్ట్. అయితే ఇది ఉన్నప్పుడే దేవుడు మనకి దగ్గరగా ఉంటాడు, అంతకన్నా బలంగా ఉంటాడు. సో ఈ విషయాలు మనం తెలుసుకోవాలా. మనం కఠినమైన పరిస్థితులు గుండా వెళ్తున్నప్పుడు పరిస్థితులు వస్తాయని దేవుడు చెప్పాడు, కానీ నేను ఆయన్ని ఎందుకు అని ప్రశ్నించకుండా ఆయన దగ్గరికి పోవాలా. అలాగే నా చుట్టూ ఆయన సన్నిధి ఉంటుంది, నాకు దగ్గరగా ఉంటాడు. ఇవి మనం తెలుసుకోవాల్సినటువంటి ముఖ్యమైన 3 విషయాలు. మనము ఈ సిచ్యువేషన్స్ని, ఈ కఠినమైన పరిస్థితుల్ని సంభాళించుకోవడానికి. ఓకే, తెలిసేసుకున్నామండి. అయితే చెయ్యాల్సినవి కూడా 3 ఉన్నాయి. మనం ఏం చేయాలి? ఊరికి అన్నీ తెలుసుకుంటే సరిపోద్దా? ఇప్పుడు సమస్య అదే, క్రైస్తవులకి మనకి నాలెడ్జ్ ఎక్కువైపోతుంది. నాలెడ్జ్ చాలా ఎక్కువైపోతుంది.
రూత్ ఎవరు, వాళ్ళ అమ్మమ్మ ఎవరు, వాళ్ళ అమ్మమ్మ ఎవరు, వాళ్ళ అమ్మమ్మ ఎవరు, బైబిల్లో లేనివి కూడా రీసెర్చ్ చేసి గూగుల్లో వెతికి చాలా నాలెడ్జ్ సంపాదించేసుకుంటున్నాం. సొలొమోను దేవుడు తప్పు చేశాడు అని సొలొమోను గురించి రాసి ఉంటే చేయలేదు అది వేరు అని చెప్పగలిగే ధైర్యం చేస్తున్నాం. నాలెడ్జ్ ఎక్కువైపోయింది మనకి. దావీదు తప్పు చేశాడు బాబు అంటే లేదు, అది బై మిస్టేక్ చేశాడు ఆయన, తప్పు కాదు అది. తప్పు ఏంటి, దేవుడు మళ్ళీ ఆయన అంతగా హెచ్చిస్తాడా? చూడండి, జ్ఞానం ఎక్కువైపోయింది మనకి. ఏంటేంటో మనకి ఇష్టం వచ్చినట్టు ఆలోచించేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. ఏమంటే జ్ఞానం మనం ముంచేస్తుంది, జ్ఞానం మనల్ని గర్విష్ఠులు చేస్తుంది. మన జీవితాలని మార్చలేని జ్ఞానం వేస్ట్, మొత్తం వేస్ట్ అది. బైబిల్ మనం ఎందుకు చదవాలి అంటే జ్ఞానం కోసం కాదు, గుర్తుపెట్టుకుందాం. ఈరోజు మన లైఫ్ని మార్చుకోవడం కోసం చదవాలా. ఊరిని జ్ఞానం కోసం అయితే వేస్ట్ అది. నాకు అంత తెలుసు, నాకు ఇంత తెలుసు అని. కొన్ని సంవత్సరాల క్రితం 93-94 ప్రాంతంలో నేను ఒక రూమ్లో ఉండేవాడిని. నా రూమ్ మెట్ ఒక ఆయన ఉండేవాడు. నేను అప్పుడప్పుడు కొత్తగా వస్తున్న విశ్వాసిని, నేను రహస్యంగా బైబిల్ చదువుకుంటునేవాడిని. ఒకరోజు ఆయన చూసి, మీరు బైబిల్ చదువుతున్నారా అన్నాడు. అవును, నేను బైబిల్ చదువుతున్నాను అన్న. ఇంకా ఏదో మొదలెట్టాడు. నాకు కొంచెం అటు తెలుసు అని చెప్పేసి ఏదో ఒక సర్టిఫికేట్ చూపించాడు. ఏంటి ఆ సర్టిఫికేట్ అంటే, ఆయన బైబిల్ కోర్స్ చేసేస్తున్నాడు. చూడండి, బైబిల్ కోర్స్ చేసేస్తున్నాడు ఆయన. ఏం చదువుతున్నారు మీరు అన్నాడు. నేను ఫలానా కీర్తన చదువుతున్నాను అన్న. దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసేసాడు నాకు. ఇది 1 పేతురు గ్రంథము 1:3-9. మన ప్రభువు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడునుగాక. మృతుల్లో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారనిదైన స్వాస్థ్యం మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనల్ని మరలా జన్మింప చేసెను. కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగానున్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు. కానీ అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమును కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుచున్నది. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా. దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పుడు మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. మీరాయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు. ఇప్పుడు ఆయనను కన్నులారా చూడకయే విశ్వసించుచు మీ విశ్వాసమునకు ఫలమును, అనగా ఆత్మరక్షణ పొందుచు చెప్పసఖ్యమును మహిమాయుక్తమునైన సంతోషము గలవారై ఆనందించుచున్నారు. ఆమేన్. ఆమేన్. ఇక్కడ యేసు ప్రభువు ద్వారా మనకి రక్షణ కలిగిందన్న విషయము రాయబడింది. అంటే పరలోకము మనకి ఇవ్వబడింది, పరలోకంలో మన పేరు లిఖించబడింది. అయితే మనం పరలోకంలో ప్రస్తుతం ఉన్నామా? ప్లాట్ నెంబర్ 5 సంకీర్తనారాధన నిలయం ఆర్యభట్ట నగర్లో ఉన్నాం మనం. ఎవరన్నా పరలోకంలో ఉంటే చెప్పండి. ఇప్పుడు ఉన్నారా? పరలోకంలో ఉంటాం ఒక రోజు మనం, కానీ ప్రస్తుతం మనము భూమి మీద ఉన్నాం. పరలోకంలో అంతా పర్ఫెక్టే, భూమి మీద కాదు. ఒక ఆయన అంటాడు, ఈ రోజుల్లో విశ్వాసం ఎలా ఉన్నారంటే మాట్లాడితే పరలోకంకి వెళ్ళిపోతారంట. అదే నువ్వు ఎట్ట పోతావు రేపు? ఇక్కడ చూసుకో, ఫస్ట్ ఇక్కడ ఎలా సంపాదించుకోవాలి నేర్చుకో. ఏమంటే పరలోకంలో అన్ని పరిస్థితులు పర్ఫెక్ట్గా ఉంటాయి, ఎందుకంటే దేవుడు ఆధీనంలో ఉంటుంది అది. కానీ మనం ఈ భూ సంబంధమైనటువంటి వాతావరణంలో ఉన్నాము కనుక అన్నీ పర్ఫెక్ట్గా ఉండవు. అందుకే మనకి కొన్ని సమస్యలు వస్తుంటాయి. దుఃఖం వస్తుంది, లాస్ వస్తుంది, లైఫ్లో సవాళ్ళు వస్తాయి, అనారోగ్యం వస్తుంది, మరి విరిగినలిగిన మనస్సు, అంటే ఆ హృదయం విరిగిపోయే పరిస్థితులు, నలిగిపోయే పరిస్థితులు వస్తాయి. ఎందుకు వస్తున్నాయంటే మనము భూమి మీద ఉన్నాం. ఇది గుర్తుపెట్టుకోవాలి.
ఓకే, అయితే ఈ పరిస్థితుల్లో మనం చేయాల్సింది ఏంటి అంటే, ఒక కఠినమైన పరిస్థితులు మనకు వచ్చినప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే, మొట్టమొదటిది దేవుణ్ణి గట్టిగా పట్టుకోవాలా, గట్టిగా మనం ఆయన్ని పట్టేసుకోవాలా. చిన్నప్పుడు మా మా అత్తమ్మ వాళ్ళ అబ్బాయి ఉండేవాడు, మాకన్నా ఏజ్లో చాలా పెద్ద ఆయన. మేము ఆడుకునే వాళ్ళం అయితే. ఎలాంటి ఆటలు అంటే, ఆయన తల మీద ఈ చేతికి ఒకరిని, ఈ చేతికి ఒకరిని తగ్గించుకుంటాడు. ఆయన మంచి బలాఢ్యుడు, స్ట్రాంగ్ ఉంటాడు. మాకు భయం ఎక్కడ పడిపోతామని చెప్పేసి గట్టి పట్టు కళ్ళు మూసుకునే వాళ్ళు, గట్టి పట్టేసుకునే వాళ్ళం అన్నమాట ఆయన్ని. ఎందుకంటే భయం. ఏమండి, ఆ భయం మనకుంది మన లైఫ్లో కూడా. ఆ భయం ఏం చేయాలి? మనల్ని దేవుణ్ణి గట్టిగా హత్తుకుంటేట్టు చేయాలి మనల్ని. కాబట్టి నంబర్ 1 మర్చిపోకుండా చేయాలి మనం. ఈ కఠినమైన పరిస్థితి గుండా మనం వెళ్తున్నప్పుడు, ఈ శ్రమలు గుండా, ఇబ్బందులు గుండా మనం వెళ్తున్నప్పుడు మనం చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటి? దేవుణ్ణి గట్టిగా పట్టేసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. ఆయన ఉంటాడు మనతోటి, డౌటే లేదు. మనమే దూరంగా వెళ్ళిపోతుంటాం. ఓకే, సో కీర్తనలు 23 చదవడం అవసరం లేదు. కీర్తనలు 23 కీర్తనలు రాసి ఉంటుంది ఇవన్నీ. ఆయన మన మంచి కాపరి, చక్కగా మనల్ని ఆయన నడిపిస్తాడు. ఎక్సలెంట్ ఆయన నడిపింపు, ఆయన కాపరి. ఆయన నడిపింపు కింద ఉండడం మన ధన్యతది, సంతోషించాలి మనం. అటువంటి దేవుడు మనకున్నాడు కనుక మనము ఆయన్ని గట్టిగా పట్టుకోవాలి. సో ఈ రోజుల్లో చాలామంది ఏం చేస్తున్నాము, ఒక చిన్న సమస్య లాగానే ఫస్ట్ దేవుని వదిలేస్తాం, వేరే వాళ్ళ మీద పెడతాము. ఆ తర్వాత బ్లేమ్ చేయడం మొదలెడతాం. నాకేమి ఇచ్చాడు, నాకేం జరిగింది, ఏం మంచి జరిగింది నా లైఫ్లో అని నిందించడం చేస్తాం. మళ్ళీ అనుకుంటాం, నేను దేవుణ్ణి నిందించడం లేదులే. నువ్వు పరిస్థితులు నిందించినా దేవుణ్ణి నిందించినట్టే. నువ్వు ఒక మనిషిని నిందించినా కూడా దేవుడు నిందించినట్టే. ఎలా చెప్పండి? దేవుడు కంట్రోల్లో లేడా? నీకు ఏ మనిషి నువ్వు నిందిస్తున్నావో ఆ మనిషి దేవుడు కంట్రోల్లో లేడా? నువ్వు ఏ పరిస్థితులను నిందిస్తున్నావో ఆ పరిస్థితులు దేవుడు కంట్రోల్లో లేవా? అంటే నువ్వేం చెప్తున్నావంటే నీకేమీ చేత కాదు, నీ కంట్రోల్ వీటి మీద లేదు అని ఆయన నిందించినట్టే. కాబట్టి దీని నుంచి మనం బయటకు వచ్చి, అయ్యా నాకు అర్థమైనా కాకపోయినా, నా లాజిక్కి ఈ సమస్య అర్థమైనా కాకపోయినా నేను నిన్నే పట్టేసుకుంటాను అని మనం ఆయన్ని గట్టిగా పట్టుకోవాలి. 2 కొరింథీయుల పత్రిక 4వ అధ్యాయము 17-18 ఒక మాట రాసి ఉంటుంది చూడండి. మన ఫ్యూచర్ ఎలా ఉంటుందని రాస్తుంది అక్కడ. 2 కొరింథీయుల పత్రిక 4వ అధ్యాయము 17-18. 15-10. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాము కనుక క్షణమాత్రముండు ఈ చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగజేయుచున్నది. ఏలయనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. చూడండి, క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమా భారమును కలుగజేయుచున్నది. సో శ్రమ తర్వాత ఏమొస్తుంది? ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు వాళ్ళు? మహిమ, దేవుని గ్రేస్, దేవుని సన్నిధి, దేవుని కార్యం, దేవుని దగ్గరతనం, ఇవన్నీ కూడా మనకి ప్రామిస్ చేశాడు కనుక దేవుడు ఈ క్షణమాత్రమైనటువంటి శ్రమల్ని మనము వాటిని చూడకుండా దేవుణ్ణి గట్టిగా పట్టుకోవాలి. నెంబర్ 2, ఇంకా మనం ఏం చేయాలి అంటే, దేవుణ్ణి మాత్రమే కాదు దేవుని పిల్లల్ని కూడా మనం గట్టిగా పట్టుకోవాలి. అంటే ఎవరు? సహవాసం, విశ్వాసుల్ని, సంఘాన్ని గట్టిగా మనము పట్టుకోవాలి. ఎందుకండి ఈరోజు దేవుని కృపలో ఎందుకు విజ్ఞాపన ప్రార్థనలో ఎటువంటి సమస్యనా తెచ్చిపెట్టేస్తున్నారు? ఎందుకు? అసలు ఎట్లంటే గ్యారంటీ చెక్ లాగా అయిపోయింది ఇప్పుడు మనకి. ఏ సమస్య ఉన్నా పెట్టేస్తున్నారు, బ్లాంక్ చెక్. ప్రార్థన చేస్తున్నారు, జవాబులు వస్తున్నాయి.
ఏంటి యేసుప్రభుకి ఇస్తున్నారు అప్లికేషన్ డైరెక్ట్గా? లేదు. ఎవరికి ఇస్తున్నారు? సంఘానికి విజ్ఞాపన ప్రార్థన సెషన్లో వినతులు ఇస్తున్నాం. అంటే మన కళ్ళు కనిపించేది ఎవరు ఇప్పుడు? కాంగ్రిగేషన్, సంఘం, సహవాసం. కాబట్టి మనకు ఒక శ్రమ ఎదురైనప్పుడు, కఠిన పరిస్థితులు ఎదురైనప్పుడు మొదట దేవుణ్ణి మనము గట్టిగా పట్టుకోవాలి. రెండవది విశ్వాసిని, సహవాసాన్ని ఎప్పుడు మనము గట్టిగా పట్టుకోవాలి. చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 2వ వచనంలో ఒక మాట రాస్తుంది చూడండి. ఒకరి బాధని ఒకరు పంచుకోవాలి, ఒకని భారములను ఒకడు భరించి ఇలాగూ క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చుబడి. ఒకరి భారాన్ని ఒకరు పంచుకోవాలి. అందుకనే సంఘాన్ని మనం ఎప్పుడు కూడా గట్టిగా పట్టుకోవాలి. కష్టం వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు. కొంతమంది చెప్పుకోదగ్గ సమస్యలు కూడా చెప్పుకోరు, నామోషి. ఓకే, కొన్ని ఉంటాయండి, కొన్ని చెప్పుకోదగ్గవి ఉంటాయి, కొన్ని చెప్పుకోలేనివి ఉంటాయి. దేవుడికి చెప్పుకోవచ్చు. కానీ నాకు సమస్య ఉంది అని చెప్పడానికి కొంతమంది ఏమంటారు దాన్ని, తటపటాయిస్తారు. ఏమంటే శ్రమ అందరికీ ఉంటుంది, ఇబ్బందులు అందరికీ వస్తాయి, తప్పులేదు. ఎంత ఫిరంగి లాంటి విశ్వాసం ఉన్నా నీకు శ్రమలు వస్తాయి. అందులో నువ్వేం నామోషపడిన అవసరం లేదు, ప్రేయర్ రిక్వెస్ట్ చెప్పడానికి నామోషపడిన అవసరం లేదు, వచ్చేటివే. అలాగే రోమీయులకు రాసిన పత్రిక 12:15 ఇంకో మాట రాస్తుంది, చక్కని మాట రాస్తుంది చూడండి. 12:15 రోమీయులకు రాసిన పత్రిక. చూడండి, సంతోషించే వాడితోటి సంతోషించాలంట, ఏడ్చే వాడితోటి ఏడవాలంట. ఎగ్జాంపుల్ ఏంటంటే దీనికి, ఏడ్చే వాళ్ళతో ఏడవాలి అంటే పోయి వాళ్ళు ఏడవడం కాదు అర్థం. వాళ్ళ దగ్గరికి పోయి దేవుడు మన జీవితంలో చేసిన కార్యాలను చెప్పుకున్నట్టు చాలు ఆ టైంలో. అర్థమైందా మీకు? ఒక పక్క వాడు దుఃఖం పడి ఏడుస్తుంటే ఇంకో పక్క నా వ్యక్తిగత జీవితంలో ఎంత కార్యం చేసేది అంటే ఎట్టుంటుందండి వాడికి? చెప్పండి మీరే. ఇది నా అర్థం. ఏడ్చే వాళ్ళతో వాళ్ళతో ఏకీభవించు. అయ్యా నీ బాధలు నేను కూడా పాల్పంపులు పొందుతున్నాను చెప్పు, వాడికి ఎక్స్ప్రెస్ చెయ్యి, ఓదార్చు. అంతేగా నీ బడాయి కొంచెం చెప్పుకునే దేవుడు ఎటువంటి ఎర్ర సముద్రాలు చీల్చాడు నా జీవితంలో, ఇరుకోగోళ్ళు కూల్చేసాడు నా జీవితంలో, ఇది చెప్పుకుంటూ ఉంటే వాడికి ఉండదు కూడా పోద్ది. ఇది కామన్ సెన్స్ ఉండాలండి. ఈ కామన్ సెన్స్ పోతుంది మనకి ఈ మధ్య, కామన్ సెన్స్ పోతుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. సో అలాగే మొదటి తెస్సలోనికీ పత్రికలు 5:11 రాసుకొచ్చేసాము. మొదటి తెస్సలోనికీ పత్రిక 5:11. కాబట్టి మీరిప్పుడు చేయుచున్నట్టుగానే ఒకరినొకడు ఆదరించి ఒకరినొకడు క్షేమాభివృద్ధి కలుగు చేయుడి. ఒకరికొకరు క్షేమాభివృద్ధి కలుగు చేసుకోవడం అంటే వాళ్ళు కలవాలా లేదా? వాళ్ళ సహవాసం టచ్లో ఉండాలా లేదా? అందుకనే దేవుణ్ణి వదలకూడదు, సహవాసాన్ని మనము వదిలిపెట్టకూడదు. ఏమండి, పరిస్థితులు ఎలా ఉండనివ్వండి, మన వ్యక్తిగత కానీ కుటుంబం కానీ పరిస్థితులు ఎలాగైనా ఉండనివ్వండి, నీ పరిస్థితుల వల్ల, నీ సమస్యల వల్ల దేవుణ్ణి వదిలేసిన, దేవుని సంఘాన్ని వదిలేసిన భయంకరమైన లోజరు నువ్వే. నష్టపోయేది మనమే. దేవుడు నష్టపోడు, కాంగ్రిగేషన్ నష్టపోదు. సో ఇది మనము గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి దేవుణ్ణి వదలకూడదు, సంఘ సహవాసాన్ని కూడా మనము వదలకూడదు. ఓకే, లాస్ట్ పాయింట్. ఇంకా ఏం చెయ్యాలి మనము అంటే, దేవుని వాక్యాన్ని హత్తుకోవాలి. దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా చదువుతూ దాన్ని ధ్యానిస్తూ ఉండాలి. ఆయన మాటలను మాత్రమే మనము వింటుండాలి. మనం యాక్చువల్గా సమస్యలు ఉన్నప్పుడు చాలా మాటలు వినిపిస్తుంటాయి మనకి కదా, రకరకాల సలహాలు, రకరకాల ఇది మన జనరల్గా మనకి కనిపించే వాటి వైపు అట్రాక్ట్ కాబోతాం కదా. దేవుడు కనిపించాడు మనకి, కానీ ఆయన వాక్యం కనిపిస్తుంది కదండి. సో మనము చేయాల్సినవి ఒకటి దేవుని హత్తుకోవడము, సహవాసాన్ని హత్తుకోవడము, మూడోది వాక్యాన్ని హత్తుకోవడం. ఇందులో పోతే నేను మీరు చదవద్దు, జస్ట్ కొన్ని వాక్యాలు చెప్తున్నాను, మీరు చదవద్దండి. యోహాను సువార్త 14:27 చెప్తుంది, నా శాంతి మీకు నేను
అనుగ్రహిస్తున్నాను. ఇలాంటి మాటలు మనము గుర్తు చేసుకోవాలి. చదవకపోతే ఎక్కడ గుర్తొస్తాయి మనకి? అందుకే రెగ్యులర్గా మనము దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు అవి సమయానికి మనతో మాట్లాడతాయి. ఏమి తెలియనప్పుడు, చచ్చిపోయినప్పుడు ఏ మాట దేవుడిదో, ఏ మాట సాతానుదో, ఏ మాట నీదో తెలియదు మనకి. అందుకనే దేవుడి మాటతో టచ్లో మనము ఉండాలి. తర్వాత యెషయా 41:10 చెప్పుంటుంది, నువ్వు భయపడొద్దు, దేవుడు నీకు తోడే ఉంటాడు. అలాగే మత్తయి సువార్త 11:28 ఉంటుంది, ప్రయాసపడే వాళ్ళ నా దగ్గర రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. అలాగే కీర్తనలు 18:2 ఉంటుంది, దేవుడే నా బలమైన దుర్గము, నా విమోచకుడు. సో అలాగే 147:3 ఉంటుంది, ఆయన విరిగి నలిగిన హృదయాన్ని స్వస్థపరిచే దేవుడు. అలాగే రోమీయులకు రాసిన పత్రిక 8:37-9 కూడా రాసి ఉంటుంది. వీటన్నిటిలో కూడా, అంటే ఎన్ని ఇబ్బందులు వచ్చినప్పటికీ, ఎన్ని కష్టాలు వచ్చినప్పటికీ, వీటిలన్నిటిలో కూడా మేము ఎనలేని తిరుగులేని విజయులము అంటాడు పౌలు. ఓకేనా? ఎందుకంటే దేవుడు మనతో ఉన్నాడు కనుక. సో ఎంత చక్కని మాట అంటే అది. ఇది చదువుదాం, ఈ వాక్యం చదువుదాం. రోమీయులకు రాసిన పత్రిక 8:37-39. అయినను మనల్ని ప్రేమించు వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము. మరణమైనను, జీవమైనను, దేవదూతలైనను, ప్రధానులైనను, ఉన్నవి అయినను, రాబోవనివైనను, అధికారులైనను, ఎత్తైనను, లోతైనను, సృష్టింపబడిన మరి ఏదైనను మన ప్రభు అయిన యేసుక్రీస్తు నందలి దేవుని ప్రేమ నుండి మనల్ని ఎడబాపు నేరవని రూఢిగా నమ్ముచున్నాను. ఇంకొస్తుంది చదువు. అయినను మనల్ని ప్రేమించు వాని ద్వారా మనము ఒక్క నిమిషం, ఇంకొక 2 వచనాలు ముందుకెళ్ళి 35 చదువు. 35 నుంచి క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపు వాడెవడు, శ్రమైనను, బాధ కూడా ఏం చేయలేదు, హింస కూడా ఏం చేయలేదు, కరువైన కూడా ఏం చేయలేదు, వస్త్రహీనత కూడా మనల్ని ఏం చేయలేదు, ఉపద్రవం కూడా మనల్ని ఎడబాపునా ఎక్కడి నుంచి? ఆయన ప్రేమ నుంచి ఇది ఏదైనా మనం లాగేస్తుందా? ఏమండి, ఇది మన ప్రేమ కాదు, ఆయన వైపు మన ప్రేమ కాదు, మన వైపు ఆయన ప్రేమ. మన అంత గొప్పవాళ్ళం కాదు. ఐ లవ్ యూ జీసస్ అనగానే ప్రత్యేక ప్రేమించే మనం. ఆయన ఒక మాట అన్నాడంటే పక్కా. ఆయన ఏమన్నాడు? నేను ఎన్నడను విడువను ఎడబాయను. పక్కా ఇది. చదువుమ్మా, నెక్స్ట్ పని చదువుమ్మా. నిన్ను బట్టి దినవెల్ల మేము వధింపబడిన వారము, వదకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారము. అయినను మనల్ని ప్రేమించు వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము. చిన్న విజయం కాదు, అత్యధిక విజయం అంట. ఎప్పుడు రాస్తున్నాడు ఆ మాట? ఆయన శ్రమలు గుండా వెళ్తున్నప్పుడు రాస్తున్నాడు ఆ మాట. ఎందుకంటే ఆయన చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. మరణమైనను, జీవమైనను, దేవదూతలైనను, ప్రధానులైనను, ఉన్నవివైనను, రాబోవునివైనను, అధికారులనైనను, ఎత్తైనను, లోతైనను, సృష్టింపబడిన మరి ఏదైనను మన ప్రభు అయిన యేసుక్రీస్తు నందలి దేవుని ప్రేమ నుండి మనల్ని ఎడబాపు నేరవని రూఢిగా నమ్ముచున్నాను. ఆమేన్. ఇంకా ఏ సాకు మనకు ఉండకూడదు. దేవుణ్ణి హత్తుకోవడానికి, లేదా ఆయన మాటకి హత్తుకోవడానికి, ఆయన మాటని ప్రేమించడానికి మనల్ని దూరంగా పెట్టే ఏ సాకు మనకు ఉండకూడదు. ఎందుకంటే రాసింది కదా, ఏది కూడా ఆయన ప్రేమ నుంచి మనల్ని బయటికి లాగలేదు. నీ ప్రేమ బలమైనదని పాట పాడుకుంటాం కదా మనం. ఏ సమస్య వచ్చినా, ఏ ప్రాబ్లం వచ్చినా బలదూర్, ఆయన ఒప్పుకోడు, ఆయన గ్రిప్లో మనము ఉంటాము. కాబట్టి మనందరం కళ్ళు మూసుకుందాం. ఒక్క నిమిషం మనం నేర్చుకుని ఒకసారి నెమరు వేసుకుని ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. శ్రమలు, ఇబ్బందులు, ఇరుకులు ఇవన్నీ మన జీవితంలో వస్తుంటాయి. ఈరోజు ఎందుకు క్రైస్తవులుగా చెప్పుకుంటున్న మనము విశ్వాసంలో ఎందుకు ఉండలేకపోతున్నాం? ఎందుకు మన విశ్వాసం దిగజారిపోతుంది? ఎందుకు విశ్వాసంలో కంటిన్యూ కాలేకపోతున్నాం అంటే మనము పునాదుల్ని మర్చిపోయాం. దేవుడు చెప్పిన పునాదుల విషయాల్ని మనం మర్చిపోయాం. క్రైస్తవ జీవితం అంటే అంతే సుఖమయం అనుకునే పరిస్థితికి వచ్చాం. క్రైస్తవ జీవితం అంటే సుఖమయం మాత్రం కాదు. కష్టాలు, కన్నీళ్ళు, ఇరుకులు, ఇబ్బందులు
శ్రమలు ఉంటాయని దేవుడు చెప్పాడు. ఆయన భక్తులు అనుభవించారు. ఎన్నో రుజువులు మనకి బైబిల్లో ఉన్నాయి. మనము కూడా అటువంటి పరిస్థితులు గుండా వెళ్ళాలి అని బైబిల్ చెప్తుంది. కనుక ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకు గుర్తు చేస్తున్నాడు. నువ్వు కంగారు పడిపోతున్నావు, చాలా కంగారు పడిపోతున్నావు. కారణం ఏంటంటే నువ్వు ఆ విషయం మర్చిపోయావు. ఈ శ్రమలు ఇవన్నీ మామూలే, ఒక భాగం, క్రైస్తవ జీవితంలో ఒక భాగం అనే విషయం నువ్వు మర్చిపోయావు. అందుకని కంగారు పడిపోతున్నావు. అయితే ఈ పరిస్థితులు సంభాళించుకోవాలంటే మనం తెలుసుకోవాల్సిన విషయాలు 3, చేయవలసిన విషయాలు 3 అని నేర్చుకున్నాం. మనకి ఈ జీవితంలో శ్రమలు ఉంటాయి అనే విషయం మనం తెలుసుకున్నాం. అలాగే కొన్ని విషయాలు మన లాజిక్కి, మన బ్రెయిన్కి, మన మైండ్కి అందవు. ఎందుకు జరుగుతున్నాయో, ఎందుకు అని ప్రశ్నించేదానికన్నా మరి వీటి నుంచి విడిపించగలిగే వారు ఎవరు అని ఆలోచించుకుంటూ దేవుడి వైపు వెళ్ళడం క్షేమం. అలాగే మనం ఒంటరి కాదు, దేవుడు మనతో ఉన్నాడు అన్న విషయం మనం తెలుసుకోవాలి. తెలుసుకోవడం మాత్రమే కాదు, మనం చేయాల్సిన విషయాలు కూడా నేర్చుకున్నాం. శ్రమలు వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు, కఠినమైన పరిస్థితి గుండా వచ్చినప్పుడు మనము ఆయన్ని గట్టిగా హత్తుకోవాలి. అలాగే దేవుని మాత్రమే కాదు, దేవుని ప్రజలని, ఆయన మనకిచ్చిన సహవాసాన్ని కూడా గట్టిగా హత్తుకోవాలి. అలాగే ఆయన మాటని హత్తుకొని ఆయన మాట మాత్రమే వినగలిగి దాన్ని పాటించగలిగే పొజిషన్లో మనం ఉండాలి. కనుక ఒక చిన్న ప్రార్థనతో మనం ముగించుకుందాం. పరిశుద్ధుడా, మా గొప్ప తండ్రి, నీకు వందనాలు, నీకు స్తోత్రాలు. చాలామంది నాయన ఈ రోజుల్లో ఒక చిన్న ఇబ్బంది వస్తే గందరగోళం అయిపోతున్నాం. దేవుడు ఎక్కడైనా వెతుక్కుంటున్నాం. ఏదో కొత్త విషయం జరిగినట్టుగా ఫీల్ అయిపోతున్నాం. ఎందుకంటే తండ్రి, మేమందరం మర్చిపోయినాం ప్రభా. ఈ శ్రమలు, ఈ పొరపాట్లు, ఈ ఇబ్బందులు, ఇవన్నీ కూడా నువ్వు జరుగుతాయి అని చెప్పావు, అవి ఉంటాయని చెప్పావు. ఈ భూలోకంలో మేము ఉన్నంత వరకు తండ్రి, ఈ వాతావరణంలో మేము ఉన్నంత వరకు ఈ మామూలే. కనుక ఆ విషయం తెలుసుకుని దేవా, మేము నిన్ను ప్రశ్నించక, ఎందుకు అని ప్రశ్నించక నీ వైపు తిరిగే కృప మాకు దయచేయండి. అలాగే ఈ లోకంలో మేము వెళ్తున్న పరిస్థితుల్లో మేము ఒంటరి కాదు, నువ్వు మాతో ఉన్నామన్న విషయాన్ని తెలుసుకుని కృప ఇచ్చావు, నీకు వందనాలు. అలాగే తండ్రి, నిన్ను గట్టిగా పట్టుకునే విశ్వాసం మాకు దయచేయండి. అలాగే సమస్య వచ్చినప్పుడు తండ్రి, మాకు కనిపించే సహవాసం, నువ్వు మాకు ఇచ్చిన సహవాసం మీద కూడా మేము గట్టిగా పట్టి ఆ సహవాసంలో కొనసాగే కృపను మాకు దయచేయండి. అలాగే నీ మాటని ప్రేమించి అటు ఇటు మా మైండ్ తిరక్క నీ మాటలు మాత్రమే మేము జ్ఞాపకం చేసుకునే కృప మాకు దయచేయండి. మరొక్క మారు ఈ శ్రమలను జయించే శక్తిని మాకు దయచేయండి. ఈ శ్రమణానంతరం మాకు మీరు కలుగించబోయే విజయాన్ని తలంచుకొని, శ్రమలు గుండా వెళ్తున్నప్పుడే తండ్రి నీలో విజయాన్ని తలంచుకుని సంతోషంతో మేము ముందుకెళ్ళే కృప మాకు దయచేయండి. మరొక్క మారు అటువంటి విజయవంతమైనటువంటి జీవితాలను మాకు ఇచ్చిన స్తుతిస్తూ, అటువంటి నీ తోడుని మాకు ఇచ్చినందుకు స్తుతిస్తూ, యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. ప్రైజ్ ద లార్డ్. పప్పా, ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.